హాయ్ అండి. మేమైతే కేరళ వెళ్ళామండి. అదొక 4 to 5 డేస్ ట్రిప్. మేము వెళ్ళేటప్పుడు వైజాగ్ నుంచి ట్రైన్‌కి వెళ్ళామండి. ఈరోజు మార్నింగ్ మేము 7 or 8 అరౌండ్ ఎక్కితే అక్కడ కేరళ ఎర్నాకుళంలో దిగామని. నెక్స్ట్ డే 1 అయిపోయింది ఆల్మోస్ట్ అరౌండ్. చూడండి ఆ వ్యూ అంతా. మేము అక్కడ లంచ్ చేసుకొని మేము మున్నార్ అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో వాటర్ ఫాల్స్ అండి. ఇలాంటి వాటర్ ఫాల్స్ ఒక 4 to 5 అయితే మనకి కనిపిస్తాయి. చాలా బాగుంటాయి, పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్. తర్వాత హోటల్కి చెక్ ఇన్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాంటి బొటానికల్ గార్డెన్ టైప్ అండి ఇది. ఆ గార్డెన్ చూసి అక్కడ సైడ్ వ్యూస్ ఉంటాయి కదండి, టీ ప్లాంటేషన్. మేమైతే ఓనంకి వెళ్ళాము. ఇదిగో చూడండి మొత్తం అంతా టీ ప్లాంటేషన్కి అది వెళ్ళామండి. చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది, అది మెల్లిసారి క్లోజ్ చేస్తా, సో వీడియో తీయలేకపోయాను. చూడండి వ్యూ మొత్తం, ఘాటీ ఏరియా మొత్తం. మేము ఆ డే మొత్తం అలాగే మ్యాక్సిమం సైట్ సీయింగ్ మొత్తం చూసి ఆ రోజు ఈవినింగ్ మేము కళాక్షేత్రం టికెట్స్ బుక్ చేసుకొని కళాక్షేత్రంకి అయితే వెళ్ళామండి. ఆ డే అలాగా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ డే మేము వచ్చేసి ఇంకా కొన్ని ఉంటే అవి మొత్తం అన్నీ కంప్లీట్ చేసామండి. సైడ్ వ్యూ కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయినాయి సైడ్ వ్యూ. మేము అక్కడి నుంచి మున్నార్ నుంచి కిందకైతే వచ్చేసామండి. అదే ఎర్నాకుళం కొచ్చికి అయితే వచ్చేసామండి. కేరళ నుంచి ఆ వచ్చే దారేనండి అదంతా. రిటర్న్ అయిపోయాము మేము కొచ్చిలో మేము వచ్చేసి అక్కడ టెంపుల్స్ ఉంటే విజిట్ చేసామండి. శ్రీకృష్ణ దేవాలయం అన్నది ఫేమస్ అండి అక్కడ అది విజిట్ చేసి, ఇదిగోండి ఇవేండి అక్కడ శ్రీకృష్ణ దేవాలయం విజిట్ చేసి అక్కడ స్టే చేసామండి. నైట్ అక్కడే స్టే చేశాక మేము బీచ్ అది చూసుకొని నైట్ బోట్ స్టేయింగ్ ఉన్నామండి. బోట్కి అది వ్యూ అంతా 1 డే ఉంచుతారు. మనం 24 hours లైక్ ఈరోజు మార్నింగ్ ఎక్కితే రేపు మార్నింగ్ వెకేట్ చేసేయాలి. తర్వాత బీచ్ విజిట్ చేసి మేము రిటర్న్ అయితే ఫ్లైట్ ద్వారా మనం వైజాగ్ రీచ్ అయిపోయామండి. మేము 3 hours హోటల్లో స్టే చేసాం. హోటల్ చాలా బాగుందండి.